తెరచాటున జరిగే అనేక ఘోరాలు నేరాలు వీటన్నింటి గురించి మర్చిపోయి కేవలం రాజకీయాలకి మాత్రమే పరిమితమైపోవడం వల్ల దాదాపుగా భారతదేశంలో కొన్నేళ్ల నుంచి సైలెంట్గా భారతదేశం మీద జరుగుతున్న దాడి చేయిస్తున్న వారికి అస్త్రాలు ఇచ్చిన వాళ్ళు మనమే అవుతున్నాం. రాజకీయాలు మాత్రమే మాట్లాడుకోవడం వల్ల అండర్ గ్రౌండ్లో ఏం జరుగుతుందో మర్చిపోతున్నాం. అందులో భాగంగా కొన్ని విషయాలని మగధా న్యూస్ మొదట్లోనే 498A అని ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది. అంటే 498 బాధితులు ఎందుకు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నారు. మహిళలకి అందించిన చట్టం అనేది మహిళలకి కాదు మగవాళ్ళకి ఎలా ఉరితాడుగా మారుతుంది. అది మహిళలకి అస్త్రంగా ఆయుధంగా ఇస్తే అది కాస్త విచ్చలవిడిగా వాడేలాంటి మహిళల సంఖ్య కూడా ఎందుకు పెరుగుతుంది. దాని మీద మగధా న్యూస్ 498A మీద ఒక పెద్ద డిబేట్ నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఆ రోజు పిలుపునిచ్చాము. అదేవిధంగా ముందుకు వెళ్ళడానికి కూడా కట్టుబడి ఉన్నాము. ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు కూడా ఈ సోషల్ అంశాలు ప్రతి శనివారం కూడా ఇలాంటి సోషల్ అంశాలు చర్చించడానికి ఒక ఎజెండా ఒక ప్లాట్ఫామ్ని సిద్ధం చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనం చూస్తున్నాం వరుస పెట్టి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపాల్లో మహిళలు భర్తల్ని కడదేర్చారు, మహిళలు బిడ్డల్ని కడదేర్చారు అనే వార్తలు చూస్తున్నాం. రీసెంట్గా విజయశాంతి రెడ్డి ఎవరైతే ఒక ఇష్యూ ఉందో అది భయంకరంగా వైరల్ అవుతూ ఉంది. ఆమె ఆ ఇద్దరి పిల్లలతో తనే కలిసి చనిపోయిందా, ముగ్గురిని కలిపి ఇంకెవరైనా మట్టు పెట్టారా, ఏమీ అర్థం కావట్లేదు. ఎదిగిన పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగం, తనకు ఒక సొంత ఇల్లు, కారు, సంపాదించే భర్త, కాలేజీలో చదువుకుంటున్న పిల్లలు, చూడడానికి అందరూ చక్కగా ఉన్నారు, ఇరు కుటుంబాలు బాగున్నాయి, అయినప్పటికీ ఎందుకు చనిపోయిందో అర్థం కాదు. అదేవిధంగా భర్తను చంపిన భార్య ఈ వార్తలు అది వయాగ్రా ప్లస్ బీపీ టాబ్లెట్లు కలిపి లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇద్దరు భార్యాభర్తలు కిటికీకి కట్టేసి భార్య భర్తని చంపేసింది ఒకటి. రెండవది ఇన్స్టాలో పరిచయమైన అబ్బాయితో పెళ్ళి ఒప్పుకోలేదు అని చెప్పి ఒక అమ్మాయి టీనేజ్ అమ్మాయి ఇద్దరు అమ్మాయికి ఇంజెక్షన్లు ఇవ్వడం అలవాటు ఉండడం వల్ల ఒక పాయిజన్ ఇంజెక్షన్ తల్లిదండ్రులకి ఇద్దరికి ఇచ్చేసి చంపేసింది ఒకటి. ఇంకా అత్యంత దారుణమైన విషయం, ఇక నేను ప్రాంతాలు పేర్లు కూడా ప్రస్తావించట్లేదు, కానీ ఇంకొక అత్యంత దారుణమైన విషయం, ప్రియుడితో కలిసి భర్తని చంపేసి భర్తని దూరంగా పెట్టడానికి అనేక రూపాల్లో అతన్ని ఎక్కడికెక్కడికో పంపించి ఇంకా తప్పదు ఇంటికే వస్తున్నాడని తెలిసిన తర్వాత అసలు చంపేస్తే పోలా అని డెసిషన్ తీసుకొని భర్తని చంపేసి భర్త పక్కనే తెల్లవారులు ఫోన్ వీడియోలు చూస్తూ ప్రియుడితో చాటింగ్ చేసిన మరో మహిళ. ఇలాంటి వార్తలు ప్రతిరోజు వింటుంటే భారతావని, భారతమాత, ఆంధ్రమాత, తెలంగాణ తల్లి ఇలాంటి పదాలకి అర్థం లేకుండా స్త్రీతత్వానికి, మహిళాతత్వానికి, అమ్మతత్వానికి అర్థం లేకుండా ఎందుకు పోయేలాంటి పరిస్థితి కారణమవుతుంది.